కరీంనగర్లో భారీ కుంభకోణం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. జిల్లా కేంద్రంలోని కిసాన్ నగర్లో గల ఆర్బీఎల్ బ్యాంకులో భారీ కుంభకోణం జరిగినట్లు సిపి గౌసాలం వెల్లడించారు. నకిలీ మ్యూల్ ఖాతాల ద్వారా భారీగా డబ్బుని మళ్లించిన ఈ వ్యవహారంలో సుమారు 137 కోట్లకు పైగా ఫ్రాడ్ జరిగినట్లుగా సిపి తెలిపారు. నగరంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రాంచ్ మేనేజర్తో పాటు సిబ్బంది, మధ్యవర్తులతో సహా 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సిపి వెల్లడించారు. అలిశెట్టి మల్లేశం, బోగ రాజేష్, అల్లె సత్యం, బండి ప్రణయ్, రామ్ కుమార్, శ్రీనివాస్, కర్రెరాజు, కాళ్యాడపు మహేందర్, కొండ్ర నరహరిలను అదుపులోకి తీసుకున్నారు. కాగా వీరందరికీ కమిషన్లు మళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. వీరితో పాటు బ్యాంక్ మేనేజర్ భువనగిరి కళ్యాణ్, క్యాషియర్ ఆయేషా బేగంలను అరెస్టు చేశారు. బ్యాంక్ ఉద్యోగులతో పాటు అకౌంట్ హోల్డర్లకు కమిషన్ అందించినట్లుగా సిపి తెలిపారు. మరికొంతమంది నిందితులు దొరికే అవకాశం ఉందని చెప్పారు. ఈ బ్యాంక్ ది ఒక బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్ లో. ఆ బ్రాంచ్ లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్, దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్ లో ఈ రోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్ లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈజ్ వర్కింగ్. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ లో మ్యూల్ అకౌంట్స్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి. మ్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. మ్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ ఆఫెన్స్ జరిగిన తర్వాత దీంట్లో ఆఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపుల్ లేయర్స్ చేస్తారు. మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు దీంట్లో. మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీకి బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. ఆ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ కి వాళ్ళు 1 టైం అమౌంట్ ఇస్తారు. ఈ కేసెస్ లో ప్రతి మ్యూల్ అకౌంట్ హోల్డర్ కి 30,000 to 35,000 ఇవ్వడం జరిగింది బై దీస్ క్రిమినల్స్.